నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ ఒక సంచలనం రేపింది. దీన్ని రీసెంట్గా ఒక ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి 71 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఆయన బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి 71 రోజుల పాటు నన్ను ఒక తీవ్రవాదిని హింసించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే మేము డెమోక్రటిక్లో ఉన్నామా లేదంటే ఇంకెక్కడన్నా ఉన్నామా అని చెప్పి కూడా ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇది మొత్తానికి ఎలా చూడొచ్చు అంటారంటే మిథున్ రెడ్డి గారు చాలా వ్యాఖ్యలు చేశారు. 71 రోజుల పాటు నా ఫ్యామిలీతో అంటే 2 గంటల సేపు నుంచి 3 గంటల సేపు నాకు ఫోన్ అవకాశం కల్పించారు, లేదా తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు, ఒక తీవ్రవాదిని శిక్షించారని కూడా ఆయన వ్యాఖ్యానించారు ఒక ప్రెస్ మీట్లో. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? మొత్తానికి మిథున్ రెడ్డి బెయిల్కి సంబంధించి మనం ఒకసారి గమనించినట్టయితే మిథున్ రెడ్డి బెయిల్ అనేది కండిషన్స్తో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది. రాజకీయ వ్యాఖ్యలు ఏ విధమైన రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు, వారానికి 2 సార్లు అటెండ్ కావాలి ఏసీపీ కోర్టుకు, అలాగే విదేశాలకు వెళ్ళదు, కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మిథున్ రెడ్డి గతంలో కూడా విడుదల అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న సందర్భంగా అతను ఎంపీగా ఉన్నందున అతను రిలీజ్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ సరెండర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే లోపల ఉన్న వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కానీ మిథున్ రెడ్డి చాలా అంటే తాను ఎంపీగా ఉన్నాను, తనకు మినిమం ఫెసిలిటీస్ కావాలి, ఒక టీవీ కావాలి, ఒక పేపర్ కావాలి, ప్రత్యేక గది కావాలని చెప్పి మొదట్లోనే కోరడం జరిగింది. అయితే ఎంపీకి ఇవ్వాల్సిన ఏవైతే ఉంటాయో వాటి రూల్స్ ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటుంది. మిగతా ఖైదీల కంటే కూడా, మిగతా రిమాండ్లో ఉన్న వారి కంటే కూడా మిథున్ రెడ్డిని కొంచెం ప్రత్యేకంగానే చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఏదైనా ఒక రాజకీయ నాయకుడు, పొలిటికల్ నాయకుడు రిమాండ్కి వెళ్ళిందంటేనే వాళ్ళకు కొంతవరకు చూసుకున్నట్టయితే బయట జీవితానికి లోపల జీవితానికి తేడా ఉంటుంది. బయట జీవితంలో ఉన్నట్టుగా రిమాండ్లో ఉన్న ఖైదీకి ఉండాలంటే ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఏంటంటే ఇటీవలి కాలంలో తాను జైలు నుంచి విడుదలైన సందర్భంగా చాలా అట్టహాసంగా తన అభిమానులతోటి రోడ్ షో చేసి మరి బయటికి రావడం జరిగింది. మనం ఏం చూస్తుంటాం అంటే జనరల్గా ఎవరైనా జైలుకి వెళ్ళి వచ్చారంటే వాళ్ళేదో స్వాతంత్ర సమయంలో పాల్గొనో, వేరే ఏదైనా పబ్లిక్ సమస్యల కోసం పోరాడి విడుదలైతేనో అలాంటి సందర్భాన్ని చూడొచ్చు. అక్కడ జరిగింది లిక్కర్ స్కామ్. అయితే లిక్కర్ స్కామ్ ఇప్పటివరకు పూర్తిగా ఆధారాలు బయట పెట్టకపోయినప్పటికీ సిట్ దర్యాప్తు బృందంలో అతన్ని A4గా పేర్కొనడం జరిగింది. అంటే బెయిల్ ఎలా వచ్చిందంటారు? కోర్టు బెయిల్ మీన్స్ ఏంటంటే ఖచ్చితంగా కూడా ఎవరికైనా ఒక నిందితునికి మినిమం కొంతవరకు కొన్ని రోజుల తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది సహజ న్యాయ సూత్రాలకు సంబంధించిన అంశం. ఎక్కువ రోజులు నిన్ను జైల్లో ఉంచే అవకాశాలు ఉండదు. ఖచ్చితంగా కూడా బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ దర్యాప్తు సంస్థలు ఏం చూస్తుంటాయంటే జనరల్గా ఈ రిమాండ్ని పొడిగిస్తూ ఉంటాయి. మాకు ఇంకా పూర్తి సమాచారం రాలేదు, మాకు సహకరించట్లేదు, మాకు విషయాలు చెప్పట్లేదు అని చెప్పి ప్రతి నెల కూడా రేపు 8వ తారీఖు కూడా మళ్ళీ ఉంది. మిగతా వాళ్ళ విషయంలో కూడా బెయిల్ ఇస్తారా లేదా చూడాలి. ఎందుకంటే దాదాపు 40 మందికి నోటీసులు ఇచ్చారు లిక్కర్ స్కామ్కి సంబంధించి. అందులో 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా సందర్భాల్లో కోరింది, నా ఆరోగ్యం బాగాలేదు, నన్ను విడుదల చేయండి అని చెప్పి బెయిల్ ఇవ్వలేదు. అంటే ఈ కండిషన్స్ ఇప్పుడు మిథున్ రెడ్డికి ఏవైతే రూల్స్ వర్తించే ఆ రూల్స్ ప్రకారం మిగతా వాళ్ళు కూడా బెయిల్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు ఎప్పుడైనా కొంతవరకు రిమాండ్లో ఉంచే అవకాశం ఉంటుంది. అది దాటిన తర్వాత సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని వాడుకోవడం జరిగింది. తనకు ఒక ఎంపీ హోదాలో కూడా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఆయన చెప్పిన విషయాలు ఏమి చెప్పారని చెప్పి ఇప్పటివరకు బయట పెట్టకపోయినప్పటికీ ఇక్కడ జరుగుతున్నది అంటే 3,500 కోట్ల స్కామ్ జరిగింది. అందులో 300 కోట్లు అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మొన్న గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల కోసం వీటిని కేటాయించడం జరిగింది. మిగిలిన డబ్బులు కొంతవరకు భూముల రూపంలో అలాగే బంగారం రూపంలో బెంగళూరు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల డబ్బులు కూడా దొరకడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఎన్నికల సమయంలో డబ్బును తరలిస్తున్న సందర్భంలో చెక్ పోస్టులలో దొరకడం, ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రాథమికంగా కొన్ని సాక్ష్యాలు దొరకడం జరిగింది. రైట్. మిథున్ రెడ్డి గారేమో నేను చేయలేదు, తప్పు చేయలేదు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రజలేమో ఆయన తప్పు చేయలేదు అందుకే బెయిల్ వచ్చింది కోర్టు నుంచి అని కూడా భారీ ర్యాలీలు తీస్తూ ఉన్నారు.
అంటే నిజంగానే మిథున్ రెడ్డి గారు తప్పు చేయలేదనుకోవచ్చా మనము, లేదంటే ఎలా చూడొచ్చు? బెయిల్ వచ్చినంత మాత్రాన తప్పు చేయలేనే కాదు, బెయిల్ రాకపోతే తప్పు చేసిండని కాదు, కానీ అక్కడ సాక్ష్యాధారాలు ఏ విధంగా ఉన్నాయి, సాక్ష్యాధారాల ప్రకారం ఇప్పటి వరకు అందిన సాక్ష్యాధారం 2వ ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ల ఆధారంగా ఎంతవరకు సమాచారాన్ని సేకరించారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దాదాపుగా వైసీపీ ప్రభుత్వంలో గతంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు మాత్రమే ఇప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఒక సిట్టు దర్యాప్తు బృందం అయితే ఒక దీనికి రావడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగింది, వీళ్ళు పాత్రదారులు, వీళ్ళది ఎంత పాత్ర ఉంది ఏందనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. అసలు చేయించిందెవరు, చేసిందెవరు, ఎందుకంటే మనకు ప్రాథమికంగా ఏంటంటే ఇటీవల కాలంలో వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అది సీఎంఓ ఆఫీస్లో కూడా ఇన్వాల్వ్ అయిన సందర్భాన్ని చూడొచ్చు. సీఎంఓ ఆఫీస్కి సంబంధించి ధనంజయ రెడ్డి కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా చూసుకున్నట్టయితే బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళు ఇక్కడ అంటే షెల్ కంపెనీస్ అంటే చాలా వివరాలను సేకరించడం జరిగింది. ఈ వివరాలకు సంబంధించి ఒకసారి వాళ్ళ దర్యాప్తు పూర్తయిన తర్వాత బెయిల్ వాళ్ళకి అప్లై చేసినప్పుడు ఆ సిట్ బృందం బెయిల్కి ఏం అభ్యంతరం లేదు. షెల్ కంపెనీలు అంటున్నారు కదా, ఈ షెల్ కంపెనీలు అనేది అంటే ఫేక్ గా క్రియేట్ చేసి ఒక కంపెనీలు ఓపెన్ చేసి దీంట్లో ట్రాన్స్ఫర్లు చేసుకున్నారు వాటా డబ్బులు అని చెప్పి కూడా ఒక మాటలు వినిపిస్తుంది. షెల్ కంపెనీ మీనింగ్ అదే, కంపెనీ ఏముండదు, ఒక కంపెనీ పేరు ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినట్టు దాని నుంచి మిగతా చోటుకి వెళ్ళినట్టుగా చాలా కంపెనీలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం, బెదిరించడం, అంటే ఏదైతే బ్రెవరీస్ వారిని బెదిరించి తీసుకున్నారు, లాభాలు వాటా తీసుకున్నారు అంటే చాలా అంశాలు ఇందులో ముడిపడినాయి. ఏదైతే దర్యాప్తు బృందం సిట్ బృందం చేస్తుందో అంటే కొన్ని లీకేజీలు ఇస్తుంది, కానీ పూర్తి సమగ్రంగా విచారించిన తర్వాత దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ చేయించిందెవరు, చేసిందెవరు, అసలు ఎవరు దీనికి మూల కారణం, ప్రభుత్వానికి తెలియకుండా చేశారా, తెలిసి చేశారా, ఎందుకంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న అప్పుడున్న నారాయణ స్వామిని కూడా విచారించడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే నాకేం తెలియదు, పై వాళ్ళకి తెలుసు అని చెప్పడం జరిగింది. రేపో మాపో సెక్రటరీగా ఎక్సైజ్ శాఖ సెక్రటరీగా పనిచేసిన అతన్ని కూడా విచారించే అవకాశం ఉంది. 8వ తారీఖు బెయిల్కు సంబంధించిన మళ్ళీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు సేకరించిన దర్యాప్తు బృందం సేకరించిన సమాచారం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. సమర్పించిన సందర్భంలో వీళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళే ఇన్వాల్వ్, ముఖ్యంగా మిథున్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, కేసు రెడ్డిది ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, లేదంటే అసలు కేసే జరగలేదు, ఇవన్నీ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది మరికొంత కాలం సాగే అవకాశం ఉంటుంది. దీనిపై 8వ తారీఖు మరికొంతమందికి బెయిల్ ఇస్తారా, వాళ్ళ బెయిల్ అండ్ మిథున్ రెడ్డికి ఇచ్చిన కండిషన్స్కి వాళ్ళకి అప్లై అయితే లేవా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సార్.